నేషనల్ హైవే మీద ప్రయాణం చేసినప్పుడు మా కారు యాక్సిడెంట్లో చచ్చిపోవాలి మేమందరం కోరుకున్నాం. నా ఎదురుగా నేను విన్నాను. మేము అలా చచ్చిపోవాలి ఒకేసారి, ఆ పిల్లల్ని పెంచలేకపోతున్నాం అన్నాడు. అలా అని ఒక నెల రోజుల్లోనే సూసైడ్ చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోయారు. డబ్బులు ఎక్కడ ఉపయోగపడి, దేనికి ఉపయోగపడి డబ్బులు? ఎవరి కోసం మనకి పరిగెట్టు? ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి భారతదేశంలో. ఆటిజం అనేది అమ్మా నాన్న ఎవరు గుర్తుపట్టలేరు. వాడు ఆ పిల్లోడు అమ్మా నాన్నే గుర్తుపట్టలేడు, గుర్తుపట్టినా మాట్లాడలేడు. చీకట్లో ఉండడానికి ఇష్టపడతాడు, గిల్లుతాడు, పడేస్తాడు, నలుగురిలోకి రాడు. ఇలాంటి లక్షణాలన్నీ ఆ పిల్లల్లో ఉంటాయి. ఇలాంటి పిల్లలు మన భారతదేశంలో పెరుగుతున్నారు. దేశ నిర్మాణానికి, జాతి నిర్మాణానికి వీళ్ళు ఉపయోగపడరు. మీరు మారకపోతే అది గ్రామాల్లో కూడా వచ్చే ప్రమాదం ఉంది. విజయవాడలో 300 మంది ఉన్నారు. తల్లిదండ్రుల్ని వాళ్ళని వదిలేసేసి ఒక తండ్రి వాళ్ళ కూతురికి వస్తే ఆ కూతురిని ఇంట్లో పెట్టుకుని కూర్చుంటే పేరెంట్స్ నిర్దాక్షిణ్యంగా రాత్రిపూట వచ్చి అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు 300 మంది తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. అన్న కొడుకుని అలా వదిలిపెట్టేసి ఎలా వెళ్తారు తల్లిదండ్రులు చెప్పండి? ఓపికలు లేవు, సహనం లేదు, వీళ్ళని పెంచలేరు, సమాజంలోకి రాలేరు, ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళలేరు, వాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్ళలేరు. ఇంటికి వస్తే అరుస్తారు పిల్లలు. ఎంత నరకమో చూడండి. ఇది ఇవన్నీ దేనికి వస్తాయంటే మనం వాడే కలుపు మందులు, మనం తినే ఈ రసాయనాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి ఏ శాస్త్రవేత్త చెప్తున్నాడు మీ అందరికీ? ఏ ధార్మిక సంస్థలు వచ్చి మీతో మాట్లాడుతున్న ఈ విషయాల మీద? ఏ రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నాడు ఈ విషయాల మీద? చెప్పండి. ఎవ్వరు మాట్లాడరు. మీరే మారాలి, మీరే నిర్మాణం చేసుకోవాలి. ఇది సాధ్యపడదు. ఇది అంత అంచుల్లోకి వెళ్ళిపోయి ఉన్నాం. అదృష్టం కొద్ది ఇంకా మనం బతికే ఉన్నాం. ఎందుకంటే మీరు మీ అమెరికాలో, విదేశాల్లో ఉన్న మన వాళ్ళు ఎవరికైనా సరే గర్భం దాల్చినప్పుడు వాళ్ళకి కొన్ని సంస్కారాలు నేర్పించాలి. మీ ప్రాంతాల్లో ఏ సాధు సంతులు ఉన్నా సరే గర్భ సంస్కారాల గురించి మాట్లాడాలి. ఇది ఎందుకు వస్తుందనే దాని మీద నాకున్న అనుభవంతో నేను తెలుసుకున్న అన్ని తల్లిదండ్రుల విషయాలు విన్న తర్వాత, కడుపుతో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ విన్న తర్వాత తెలుసుకుందంటే విపరీతమైన ఘర్షణ ధోరణి భార్యాభర్తల మధ్య ఉన్న వాళ్ళ ఇళ్లలో ఇది ఎక్కువ జరిగింది. ఆర్థికపరమైన స్వేచ్ఛ, భార్య నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే చిన్న చిన్న కారణాలకి నేను సంపాదిస్తున్నా, నువ్వు సంపాదిస్తున్నావు అనే దానికి తల ఎగరేసి మాట్లాడటం వల్ల కడుపుతో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా మాటలు వినేది కడుపులో ఉన్న పిండం వెళ్ళిపోతాడంట. ఈ క్రమంలో అవయవాలు మరి మీరు వచ్చారంటే ఏదో వినేసి దులిపేసుకుని వెళ్ళిపోతానికి కాదు, మళ్ళీ నిర్మాణం చేయటానికి మీరు భగవంతుడు మేము ఇక్కడ పంపించాడు. ఈ ఊరికి నేను అడగంగానే చేతులు ఎత్తేసి అలా ఉంటే మీరు ఆత్మ విమర్శన చేసుకోండి. ఒక్కడు లేడు, ఒక సమయం ఇచ్చి మాట్లాడేవాళ్ళు లేడు. వాళ్ళ మరి 15 సంవత్సరాలు నేనెందుకు వాళ్ళు మీకు సమయం ఇస్తా, ఆఖరి నిమిషం వరకు ఇస్తా. పాలేకర్ గారి ప్రేరణతో నేను ఎన్ని చేస్తున్నారు. ఆయన 40 సంవత్సరాల నుంచి మన దేశం కోసం చేస్తున్నాడు ఆయన. ఇక మీరు కూడా ఇలా మాట్లాడుతూ నేర్చుకుని ఎంతో కొంత సాధన చేస్తా ఉంటే సాధన నుంచే మాటలు వస్తాయి. తర్వాత అనుకరణ చేసి మాత్రం బతకమాకండి. మీ దగ్గర ఏది ఉందో దాంతోనే జీవనం సాగించండి. ఈ సృష్టిలో ఏ జంతువు ఇంకో జంతువును అనుకరణ చేయదు. మనిషి ఒక్కడే ఇంకోటి అనుకరణ చేస్తాడు. మీకున్న దాంట్లో సంతృప్తి పడండి. అలాగే పిల్లలకి కొనిచ్చే దాంట్లో స్వదేశీ వస్తువులు, భారత ప్రధాని గారు చెప్తున్నారు ప్రతిసారి హర్ ఘర్మే స్వదేశీ ఉండాలని. ప్రతి ఇంట్లో ఒక స్వదేశీ వస్తువును వాడాలి. ఏం వాడుతున్నాం స్వదేశీ వస్తువులు? నా ఒంటి మీద ఉన్న ప్రతి వస్తువు స్వదేశీ వస్తువు. నా డబ్బులన్నీ కూడా ఒక గ్రామానికి వెళ్తున్న వస్తువులు. అలాగే మీ ఇళ్లలో పెళ్ళిళ్ళైనా, పేరెంటాలైనా, ఏ శుభకార్యాలైనా బజార్లో ఉండే పెద్ద పెద్ద బట్టల దుకాణాలకు వెళ్ళమాకండి. మీ కర్నూలులో నేత ఊరి పేరేంటయ్యా, ఎమ్మిగినూరు వస్తువులు నేను వాడతా.
అలాగే కరీంనగర్లో మెక్కల వస్తువులు నేను వాడతా. ఇలాంటివి మీ ఇళ్లలో జరగాలి. పండగలు అంటే ఏంటంటే చేతి గుర్తుల వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, శుభకార్యాలు అంటే పెళ్ళిళ్ళు అంటే చేతి గుర్తుల వాళ్ళకి డబ్బులు ఇవ్వటం. నమస్కారం. కామధేను సిరి సంపద వారి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ నందు ఈరోజు ఆదివారం నిర్వహించారు. చాలామందికి ఇది ఉపయోగపడే విషయమే. అంటే దీంట్లో ఇక్కడ అంతా ఆర్గానిక్ వస్తువులు అమ్ముతున్నారు. దీనివల్ల ఇప్పుడు ఈ మందుల వల్ల వాడి ఆరోగ్యాలు చెడగొట్టేదానికంటే ఈ ఆరోగ్యానికి ద్వారా వాడినవి వాడితే చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. ఈ కామధేను సిరి సంపద వారికి ఇక్కడ కార్యక్రమాలు అప్పుడప్పుడు ప్రజలకు తెలియ విధముగా అప్పుడప్పుడు మరికొద్ది నెలకోసారి 2 నెలలకోసారి నిర్వహిస్తే చాలా బాగుంటుందని తెలియజేస్తుంది. ధన్యవాదాలు. ఇవి వచ్చేసి గూడ కాకరకాయలు, అడవి కాకరకాయ, కొండ కాకరకాయ, కాకరకాయ అనేసి అంటారు. ఇంగ్లీష్లో వచ్చేసి స్పైన్ గార్డ్ అండి. ఇవి మనకు వచ్చేసి ఇంతకుముందు అడవి ప్రాంతంలో బాగా పండేవి. దానిలో మనం ఏం చేసినాం, అడవి నుంచి కొంత విత్తనం సేకరించేసి తీసుకొచ్చేసి మనం పొలంలో పెట్టి పండిస్తున్నాం. ఈ కాయల్లో మనకి అన్ని పోషక విలువలు ఈ కాయల్లో దొరుకుతుంటాయి. కాబట్టి మనం ఒక వారానికి ఒకసారి తింటే బాడీలో ఏవైతే డిఫెక్ట్స్ ఏమైనా ఉంటాయో అవన్నీ కూడా క్రమక్రమంగా మనం కంట్రోల్ చేసుకుంటూ అన్నీ కూడా సెట్ చేసుకుంటూ వస్తుంది. చాలా పోషక విలువలు ఉన్నాయి. మీరు కావాలంటే మళ్ళీ యూట్యూబ్ అలా చూస్తే మీకు ఇంకా ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది. మీకు ఈ విత్తనాలు కావాలని చెప్పి నా నెంబర్ కాల్ చేయండి. దీంట్లో వచ్చేసి మీకు మేల్ ఫీమేల్ అనేసి ఉంటాయండి మొక్కలు. మేల్ మొక్కలు ఒక 10 మొక్కలు 20 మొక్కలు ఒక ఫీమేల్ మొక్కలు 10 మొక్కలపై ఒక మేల్ మొక్క అయినా సరిపోతుంది. అలాంటి అందుకనేసి అంటే పాలినేషన్ కోసం పాలినేషన్ జరుగుతూనే కాయలు ఫార్మేషన్ అవుతుంటాయి. లేకుంటే చిన్నగా పిందెలు వచ్చేసి పండిపోయి పడిపోతుంటాయి. కాబట్టి మొక్క కంపల్సరీగా ఉండాలి. మీకు ఇంకా వివరాలు కావాలన్నా నా నెంబర్కి ఫోన్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 8886396312. నా నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 8886396312. నా పేరు రాజేష్ అండి, మాది భద్రాచలం. అక్కడి నుంచి వచ్చాను. నంద్యాల ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను. ఇంకా ఆగాకర నుంచి అన్ని వివరాలు కావాలన్నా కానీ నాకు కాల్ చేయండి. ఇంకా నాటు విత్తనాలు కూడా మేము పండిస్తున్నాము. మా దగ్గర అరటి మొక్కలు ఉన్నవి. ఇంకా చామంతులు కూడా 6 రకాల చామంతులు కూడా తీసుకొచ్చాను. మీకు ఇంకా నాటు విత్తనాలు కావాలన్నా కానీ బల్క్లో కేజీ లెక్క పంపిస్తున్నాను. చిన్న చిన్న ప్యాకెట్స్ ఇక్కడ సెల్ చేస్తున్నాం కానీ కేజీ లెక్క మీకు ఎక్కడికైనా పంపిస్తాను. ఆంధ్ర, తెలంగాణ, ఏపీ ఆర్టీసీ ఉంది కాబట్టి ఎక్కడికి కావాల్సిన అక్కడ పంపిస్తాను. ఆ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 8886396312. నా పేరు రాజేష్ పద్ధతి. థ్యాంక్ యూ. ఓకే. ఈ కామధేను సిరి సంత పెట్టడం కారణం ఏమంటే, నా పేరు కె బాలమతిరెడ్డి, కామధేను సిరి సంత అధ్యక్షుడిని. మేము ఈ కామధేను సిరి సంత స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ ప్రకృతి వ్యవసాయ రైతులకు తోడ్పడాలనే ఉద్దేశంతోనే ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు 3 రాష్ట్రాల రైతులను ఒక చోట చేర్చి కస్టమర్స్కి అందుబాటులో పెట్టి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఎక్కువ శాతం అమ్ముకోవడానికి వేదిక తయారు చేశాము. దాంట్లో భాగంగా ఇక్కడున్న ప్రకృతి సిబ్బంది, తర్వాత ఈ నంద్యాల టౌలు పెద్దలు అందరూ సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా స్టేట్ నుంచి విజయరామ్ సార్ వచ్చారు, తర్వాత మినిస్టర్ గారు వచ్చారు. ఈ లోకల్గా ప్రతి నెల 2వ ఆదివారము సిరి సంత కొనసాగించాలనుకుంటున్నాం. నంద్యాల ప్రజలకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులో పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. దానికి లోకల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్షణంగా పెట్టుకోండి, మీకు కావాల్సిన సహాయ సహకారాలు మేము అందిస్తామంటున్నారు. అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు కంటిన్యూగా కొనసాగడానికి మేము సహకరిస్తాము. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం పెరగాలంటే ఆ ఉత్పత్తులు తొందరగా అమ్మడబోతే రైతులకు అది తోడ్పాటు అవుతుంది. అదేవిధంగా ఎక్కువ మంది కస్టమర్ లోకల్ మార్కెటింగ్ను అభివృద్ధి చేయడం కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి నంద్యాల పట్టణ ప్రజలు వినియోగించుకోవాలి. వారికి కావలసిన సరుకులు, నెలసరి సరుకులు తీసుకుపోవాలి. పాత పద్ధతిలో ఈ సంత అనేది కార్యక్రమం చేస్తున్నాము. దాన్ని అనుసరించి వారి కుటుంబాలు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని తెలియజేస్తున్నాము.